దేశంలోనే ఫేమస్ గుంటూరు మిర్చి యార్డ్ నిత్యం కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ప్రతి ఏటా వేల కోట్ల మిర్చి వ్యాపారం సాగుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మిర్చి యార్డ్ చైర్మన్ పీఠానికి డిమాండ్ ఎక్కువే. ఇప్పుడు ఆ పోస్ట్ కోసం నువ్వానేనా అన్న రీతిలో నేతలు పోటీ పడుతున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దది గుంటూరు మిర్చి యార్డు. రాష్ట్రంలో ఎక్కడ మిర్చి సాగు చేసినా రైతులు తమ పంటను అమ్ముకునేందుకు ఇక్కడికే తీసుకొస్తారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా మిర్చి అమ్మేందుకు రైతులు ఇక్కడికి వస్తుంటారు. మిర్చి యార్డులో పంట కొనుగోలు చేసేందుకు వందలాది మంది వ్యాపారులు, కొనుగోలు చేసిన మిర్చిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా భారీ సంఖ్యలో వ్యాపారులు ఇక్కడున్నారు. ఇంత ప్రాధాన్యత ఉన్న మిర్చి యార్డు చైర్మన్ పదవికి విపరీతమైన డిమాండ్ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పదవుల పంపకాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని మార్కెట్ యార్డుల చైర్మన్లను 2 విడతలుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే గుంటూరు మిర్చి యార్డుకు చైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడు ప్రకటిస్తారా అని పార్టీలో సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరూ ఎదురు చూస్తున్నారు. కొంతమంది మిర్చి యార్డు చైర్మన్ పదవి కోసం బహిరంగంగానే లాబియింగ్ చేస్తుంటే, మరికొంతమంది ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుని ఆ సీట్లో కూర్చోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. మిర్చి యార్డు చైర్మన్ పదవి కోసం టీడీపీలో సీనియర్ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత సుఖవాసి శ్రీనివాసరావు, ముత్తినేని రాజేష్లు యార్డు చైర్మన్ పదవి కోసం నేతల వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. అయితే ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అవకాశం కల్పించారు. మరోవైపు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి కూడా దాదాపు అదే సామాజిక వర్గానికి మరో నేతకు కట్టబెట్టే అవకాశముందని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో మిర్చి యార్డు చైర్మన్ పదవి ఏ సామాజిక వర్గానికి ఇస్తారనేదే ప్రధానమైన చర్చ. యార్డు చైర్మన్ పదవి కాపులకు కేటాయించాలని భావిస్తే ఆ సామాజిక వర్గంలో కూడా పోటీ ఎక్కువగానే ఉంది. గుంటూరు రూరల్ మండలానికి చెందిన టీడీపీ నేత ఉగ్గిరాల సీతారామయ్య చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పొన్నూరు నియోజకవర్గానికి చెందిన వడ్రాణం హరిబాబు కూడా రేసులో ఉన్నారు. సీతారామయ్యకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆశీస్సులున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వడ్రాణం హరిబాబుకు టీడీపీ సీనియర్ నేత పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మద్దతు పలుకుతున్నారు. పెమ్మసానితో కూడా ఈ విషయంపై మాట్లాడినట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత వెన్న సాంబశివారెడ్డికి గతంలో మిర్చి యార్డు చైర్మన్ పదవి ఇచ్చారు. కానీ ఎన్నికలకు ముందు చైర్మన్ పదవి ఇవ్వడంతో తక్కువ రోజులు ఆయన పదవిలో కొనసాగారు. దీంతో వెన్నాకు మరోసారి అవకాశం కల్పించాలని టీడీపీలో కొంతమంది నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. మొత్తానికి చైర్మన్ పదవికి హెవీ డిమాండ్ ఉండడంతో జిల్లా నాయకులు కూడా ఆచి తూచి అడుగులేస్తున్నారు. మరి మిర్చి యార్డు పీఠం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే.